సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారు అంటున్నారు మంత్రి వివేక్. మాల సామాజిక వర్గం కావడంతోనే మంత్రి లక్ష్మణ్ తనపై విమర్శలు చేశారు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఏంది అసలు కుట్రలు జరుగుతున్నాయి, నాపై సోషల్ మీడియాలో కొన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏమవుతుంది అసలు లక్ష్మణ్ గారితో? నేను ఎక్కడ కూడా స్టేజ్ పైన వారితో కలిసి మాట్లాడినాను. నేను ప్రభాకర్ గారు ఏదో వ్యాఖ్యలు చేసినారంటున్నాను, నేను వినలేదు. నేను నాకు ఫోన్లో బిజీ ఉన్నాను. నేను వారికి కూడా తెలుసు. ఆ మీటింగ్ అటెండ్ చేసినాను, మైనారిటీస్ మీటింగ్. దాని తర్వాత ఇంకొక మీటింగ్ కలిసిపోయినాను. ఎందుకు నాతోనైతే ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. ఎందుకు ఆ విమర్శలు చేస్తున్నానంటే ఎవరో ఒకళ్ళు వారికి చెప్పి ఈ విమర్శలు చేయించినట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు చైర్లో నుంచి లేచిపోతున్నారని చెప్పి చెప్తున్నారు. తప్పుడు ప్రచారం. నేను ఉన్నా కదా, ఎక్కడ లేచిపోతున్నాను? 3 గంటలకు టైం ఇచ్చినారు ప్రెస్ వాళ్ళందరూ వచ్చినారు. మేము 3 గంటలకు పోయినాము. మీనాక్షి నటరాజన్ గారు 4:30కు మాకు 4:20కి టైం ఇచ్చింది జూబ్లీస్ రివ్యూ చేయడానికి. నేను ఇదే రిక్వెస్ట్ చేసినాను. నేను మంత్రి గారు స్టేజ్ పైన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అటెండ్ చేసినా కదా, వారిని ప్రేజ్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేటగరైజేషన్ వ్యతిరేకంగా అన్నారు. నేను ఎప్పుడు కూడా కేటగరైజేషన్ వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు. మాలా మాదిగలకు మీరు ఈ కుట్రలలో పోకండి. ఏది ఉన్నా కానీ అందరం కలుసుకొని దళితులకు కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తాను. జూబ్లీస్ ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పుడు 1 సైడెడ్ కాంగ్రెస్ 100% మంచి మెజారిటీతో గెలవబోతుంది. మంత్రి లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా తప్పుడు ప్రచారం, ఆయనకి ఎవరు కావాలని నేర్పించి విమర్శలు చేయించారని చెప్పి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.